అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కి స్వాగతం. ఇవేంటంటే జావ పిండి కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. దీంట్లో రాగులు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, సామెలు, ఆరికలు, ఇవి ఊదలు ఇవన్నీ కలిసినవి. ఇవేమో జొన్నలు, సజ్జలు, వీటినేమో విడిగా నానబెట్టి విడిగా ఎండబెట్టాను. ఇది 3 days అవుతుందండి నానబెట్టి, ఒక రోజంతా నైటు, తర్వాత 3 రోజుల నుంచి ఎండబెట్టాను. ఇప్పుడు మొత్తం వీటిని పొయ్యి మీద చక్కగా దోరగా వేపుకున్నాను. ఇవి వేపిన తర్వాత దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయండి. ఇవి సన్నగా ఈ మట్టి దాంట్లో వేపితే చాలా బాగుంటుంది టేస్ట్. మాకైనా మా పిల్లలకైనా మామూలుగా రాగి పిండితో జావ అంటే మేము అస్సలే తాగమండి. ఇవన్నీ కలిపి చేస్తేనే, ప్రాసెస్ అంతా ఈ విధంగా చేస్తేనే రేచిగా ఉంటుంది. కాబట్టి మేము ఇట్లా చేస్తేనే మా ఇంట్లో అందరూ తాగుతారు. చూడండి ఎట్లున్నది. సాయంత్రం టైంలో పెట్టుకున్నానండి. ఎండ అదిరిపోతూ ఉన్నది. చాలా చాలా కష్టం అండి. ఇవి కొన్నిగా పోసుకుంటూ అన్నీ వేపుతుంటాను. మరికొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇవి వేపిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నైట్కి కూడా శనగలు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇవి పోపు చేసుకోవాలి. చూసారు కదా. ఇగో ఇవన్నీ కూడా మొత్తం వేపి అన్నీ మిక్స్ చేశాను. మొత్తం చల్లారినవి. ఇంకా మరికొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పల్లీలు, నువ్వులు, సగ్గుబియ్యం, బార్లీ, సోంపు, మెంతులు, జీలకర్ర, మిరియాలండి. ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేపాను. వీటిని కూడా ఇప్పుడు వీటిలలో పిండిలో ఈ మూడింటిని వేసి కలిపే మొత్తం నీళ్ళు పట్టిస్తాను. దీంట్లోనే అన్నీ మిక్స్ చేయాలి. ఇక ఈ పల్లీలు, నువ్వులు అనేటివి మిక్సీలో పట్టేసి, పల్లీలు మాత్రం కొంచెం కచ్చపెచ్చగా, నువ్వులు కూడా మెత్తగా పొడి మిక్సీలాగా, ఎందుకంటే దాంట్లో వేస్తే మనకు పిండి మంచిగా రాదు కాబట్టి. ఈ సగ్గు బియ్యము ఇవన్నీ కూడా పిండి పట్టించిన తర్వాత డైరెక్ట్గా కలిపిస్తానండి. ఈ జావ చేసినప్పుడు మనకు అవి తగులుతుంటే ఉడికిన తర్వాత మా పిల్లలకు బాగా ఇష్టం అన్నట్టు. అట్లా చేస్తేనే తాగుతారు, లేకుంటే తాగరు. ఈ పల్లీలు అనేటివి కూడా మంచిగా తాగుతూ ఉంటే అవి తగిలినప్పుడు ఓన్లీ ఉత్తగా ఏదో జావలాగా అని కాకుండా వాళ్ళకు మంచిగా ఇటు తినుకుంటూ తాగినట్టు ఉంటుంది అన్నమాట. ఈ బార్లీ ఇవి తగులుతుంటే మంచి టేస్టీగా ఉంటుంది. మంచిగా ఎంజాయ్గా తాగొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిల్లు పట్టిస్తానండి. చూసారు కదా, మొత్తము ఈ మిల్లెట్స్ అన్నీ ఇప్పుడు పిండి పట్టించుకొచ్చాను. కొంచెం వేడిగానే ఉన్నది. దీంట్లో ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇవి సగ్గుబియ్యం, బార్లీ, సోంపు, దీంట్లోనే 3 వేంపి అన్నీ కలిపి పెట్టించుకున్నాను. ఇది వచ్చేసి నువ్వులు, పల్లీల పొడి. బాగా మెత్తగా కాకుండా మనకు తాగేటప్పుడు కొంచెం పలుకుల్లాగా తగిలితే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇవి 2 ఇప్పుడు మనం దీంట్లో కలిపేసేద్దాం. చూసారు కదా. ఇవెలా ఎందుకు కలుపుతానో కూడా చెప్పాను. ఈ సోంపు అనేది కూడా మనకు చాలా డైజెషన్కి పనిచేస్తుంది. ఇందులో కొంతమందికి కొన్ని వేడి అని అంటారు కదా. మనం ఈ సగ్గు బియ్యము ఇవి వేసినప్పుడు ఇవి చలవ పదార్థాలు కాబట్టి దీనికి ఏమి ఇబ్బంది ఉండదండి. మేము దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి ఈ విధంగానే వాడుతున్నాం. పిల్లలు అందరం వాడతాము. నాకు ఎలాంటి ఇబ్బంది ఏం కలగలేదు. ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటే నానబెట్టడం, ఎండబెట్టడం, ఇట్లా మొలకలు చేసి చేసుకున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీ డైజెషన్, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి ఇప్పటి నుంచే హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ నువ్వులు అనేది ఇప్పుడు ఐరన్, కాల్షియం ఇవన్నీ ప్రత్యేకంగా రోజు తినలేము కాబట్టి ఈ విధంగా అన్నీ మిక్స్ చేస్తే, అన్నీ కలపడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదేమో అనుకుంటారు, కానీ బాగానే ఉందండి. కాకపోతే ఏదైనా
ఇప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నామంటే తొందరగా రిజల్ట్ ఉంటుంది అన్నట్టుగా వేరువేరుగా తీసుకోవాలి, అన్నీ మిక్స్ చేయొద్దని చెప్తా ఉన్నారు పెద్దవాళ్ళు. కానీ ఇట్లా తీసుకున్నా కూడా కొంచెం టైం పడుతుంది, ఏం పర్వాలేదు, ఏం నష్టం లేదు. అందుకని ఈ విధంగా ఓపికతోటి చేసుకుంటే ఇప్పుడు ఇది మాకు 2 నెలల వరకు వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. చూసారు కదా, ఇది నాకు వచ్చేసి నేను ఇది దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నా. నేను పొందిన హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యమైనది, నాకు బాగా డస్ట్ ఎలర్జీ ఉండేది, దాని నుంచి మాత్రం చాలా చాలా బయటపడ్డానండి. ఇది తాగి నేను ఇంతకుముందు ఆయిల్ తయారు చేశాను, ఆ వీడియో కూడా పెట్టాను. నేను ప్రతిరోజు అది కొంచెం మసాజ్ చేసుకోవడము, ఈ ఛాతి పైన వీపులు అంతా చేసుకుంటూ ప్రతిరోజు డైలీ ఇది తాగేదాన్ని. అప్పటి నుంచి దాదాపుగా నాకు 70% ఎలర్జీ అనేది తగ్గింది. అప్పుడైతే సీరియస్ అయ్యేది నాకు, ఎంత సీరియస్ అంటే అంత సీరియస్. ఎప్పుడు పెట్టినా ఆక్సిజన్ పెట్టుడే, ఆ లెవెల్ ఉండేది నాకున్న డస్ట్ ఎలర్జీ వల్ల నేను పడ్డ ఇబ్బంది. అది మాత్రం చాలా చాలా తగ్గించుకున్నాను. అందుకే ఈ మధ్యన ఒక 3 months నుంచి కొంచెం ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చేసుకుపోయేసరికి హెల్త్ సహకరిస్తలేదండి. అందుకనే మీరు కూడా ఇది ఈ విధంగా ట్రై చేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి జాగ్రత్తగా డబ్బాలో పోసి పెట్టుకోవాలండి. ఇంకా నేను చెప్పింది ఒకటే, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మీరు ఈ విధంగా చేసుకొని పిల్లలకు, ఇంట్లో పెద్దవాళ్ళందరూ రోజు ఉదయం జావ చేసుకొని, ఇంకా ఏంటంటే నైట్ చేసుకొని ఉదయం తాగితే మాత్రము 100% మనకు యూజ్ అవుతుంది అన్నమాట. అది దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ. మార్నింగ్ చేసుకుంటే కొంచెం మనకు కూడా టైము కుదరకపోవచ్చు చేయడం, చల్లడం. నాకు అదే ఇబ్బంది ఉండేది బాగా. ముందు లేవగానే ముందు జావగా ప్రిపరేషనే ఉండేది నాకు. పిల్లలకు చల్లారేదాకా కూడా వాళ్ళు ఆగకపోయేటోళ్ళు, ఇబ్బందిగా ఉండేది. అందుకని నైట్ చేసి పెట్టుకున్నాం అనుకో, అది మంచిగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇది ఈ విధంగా చేసుకొని కొంచెం కష్టమైన చేసుకోండి ఇంట్లో. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇది కంపల్సరీగా మనము జావ రూపంలో తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అందుకే మీకోసం ఈ వీడియో చేశాను. ఇంతకుముందు కూడా పెట్టాను, దాంట్లో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కలిపాను. కాకపోతే ఇక నాకు అవన్నీ ఇప్పుడు అంత ఓపిక లేదు కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోవచ్చని మీకు ఈ వీడియో చేశాను. ఉంటానండి. నేను ఈ జావ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. తప్పకుండా మీరు ఈ ఎండాకాలం ఈ విధంగా చేసుకొని మీ హెల్త్ను కాపాడుకోండి. ఉంటానండి. బాయ్. దీని పేరు వచ్చేసి ఏదైనా మనం తయారు చేసుకున్నాము అంటే మనకు దానికి ఒక పేరు అనేది ఉండాలి కదా. నేను మాత్రం దీన్ని మిల్లెట్ మిక్స్ పౌడర్ అనే అంటాను. ఈ మిల్లెట్ మిక్స్ పౌడర్ని మీరు ఇంట్లో తయారు చేసుకొని చక్కగా జావలాగా చేసుకొని తాగండి. ఉంటానండి. బాయ్. మీ లావణ్య.